ఇంకేం చేశారు చెప్పు. జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావట్లేదు. మెడికల్ కాలేజీలు కడితే అభివృద్ధి. బీటెక్ చదువుతుంది నువ్వు. మెడికల్ కాలేజీలు అంటే వస్తే హాస్పిటల్ రావా? హాస్పిటల్ వస్తే వైద్యం అన్నది అందరికి. అయితే ఏ కులపొలను ఎట్ట చూడాలి అట్నే తమ్ముడు. అమరావతిలో మెడికల్ కాలేజ్ కట్టారా? అమరావతిలో రాజధానిలో మెడికల్ కాలేజీలు కట్టకుండా జిల్లా కోడ్ అంటే పొలాల్లో కట్టుకోరండి, ప్రజలు ఉన్న చోట కడతారు. సోమరిపోతులు చేయడానికే కాదు, ఇలా మౌత్ పబ్లిసిటీ చేస్తే అందరూ తెక్కలోళ్ళు ఎంత తెక్కలో ఉన్నారు. మీ ఫోన్ పే వాళ్ళు అందరూ ఇట్లా మౌత్ పబ్లిసిటీ మాట్లాడుతాడు. ఏంటి బాగా చదువుతున్నా కండక్టర్ గారు ఇట్ట వాళ్ళు ఎందుకు ఎక్కించారు బస్సులోకి? అలా ఎవరు మౌత్ పబ్లిసిటీ? నీదా బస్సు? మీదా మరి మాట్లాడుతున్నావు? మీదా మరి చెప్పండి. మర్యాద మాట్లాడుతాడు. నేను బాగానే మాట్లాడుతున్నాను. 3 నెలలే మా గవర్నమెంట్ వచ్చేది. 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు. అభివృద్ధి ఏం చేశారు చెప్పు. జీడిపి అనేది ఒకటి ఉంది తెలుసా మీకు? అది అసలు ఏం నవ్వుతారండి, పక్కదే కాదు. జీడిపప్పు, యాలక్కాయ చెప్పుకోండి, ఏదో బుడి మాటలు చెప్పి. అవన్నీ తెలియకనే మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఒకళ్ళు చెప్పే మాటలు మళ్ళీ తీసుకొచ్చి పక్కన వాళ్ళకి అప్పచెప్పడం బాగా చెప్తారులేండి. చూద్దాం. జీడిపిలో ఇప్పుడు దేశంలోనే అసలు ఫాస్ట్ పరిగెత్తిన రాష్ట్రం మనది. అబ్బా, శ్రీలంక రాష్ట్రం. చెప్పు. ఇంకా శ్రీలంక అనే దేశం, అది కూడా తెలియకుండా శ్రీలంకనే మన రాష్ట్రానికి అదానీ కంపెనీ వచ్చింది, విప్రో వచ్చింది, రిలయన్స్ అంబానీ కూడా వస్తుంది. మరి ఇవన్నీ కంపెనీలు కాదు, మీకు కాని రావట్లేదు ఏంటి? హోటల్స్ ఎన్ని వచ్చినాయి? ఇంకేం కావాలి? అభివృద్ధి అంటే దశల వారీ జరుగుతుండిద్దండి. అవి చాలా అంటే దాంతో ఏం ఆగిపోయేది కాదు కదా. సింగపూర్ అయిపోయిందా? మీకు సింగపూర్ ఒకటే కాని వస్తుందా? సింగపూర్ ఒకటే గవర్నమెంట్ సైకో ప్రభుత్వం. ఈ బురిడి మాటలు చెప్పి కదా జనాలంతా గానెగుతున్నారు, సావరబోతులు చేస్తున్నారు, నాశనం చేశారు రాష్ట్రాన్ని. సైకో పాలన, అభివృద్ధి లేదు. మత్స్య సంపదలో దేశంలో నెంబర్ 1 వచ్చింది తెలుసా ర్యాంకు? ఎవరికి కావాలి? 5 లక్షల మత్స్యకారులకు కావాలండి. ఐటీ అయితే మత్స్యకారులు అంట కాదు, ఐటీ కుటుంబాల్లో కూడా ఉండేది రైతులు ఉంటారు తెలుసా? రైతులు ఉంటారు, మత్స్యకారులు ఉంటారు. ఐటీ కుటుంబంలో ఒక ఐటీ నీతో వాళ్ళందరూ ఎడిపోతారు. చేపల కంపు తప్పితే మీకు ఆ వాసన. మళ్ళీ నైట్కి వస్తే పులస చేపలు కావాలి కదా. ఏ కులం వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు. పనికి మాత్రం కావాలి, నీ తోటలకు వద్దు. చదువుకున్న తెలివితేటలు నా దగ్గర చూపించి మాక. అభివృద్ధి లేదు, పాడు లేదు. రాష్ట్రాన్ని నాశనం చేసి పన్నుకి రాక్షస పాలన, సైకో పాలన. కాదు, ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలకు కూడా లేవు. మన రాష్ట్రం 3 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి తెలుసా? ఎయిర్పోర్ట్లా? ఏడ కట్టారు? భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టట్లేదా? ఏ భోగాపురం? ఉత్తరాంధ్రలో. ముందు రాజధానిలో కట్టట ఎయిర్పోర్ట్. రాజధాని అది 3 పంటలు పండే స్థలం అండి. దాన్ని నాశనం చేసి మీరు ఏమా అసలు అక్కడ బిల్డింగ్లు కట్టించి ఏం చేద్దాం అనుకున్నారు? ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ కట్టి వాళ్ళందరూ కూలి పనులకు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో పోవాలా? వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళు డిసైడ్ అవుతారు. మిమ్మల్ని ఎక్కడ పంపించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. మాట్లాడతాడు ఎంతవరకు అంతవరకే. ఇంకేం చేశారు? అభివృద్ధి ఏం చేశారు చెప్పు. సచివాలయ వ్యవస్థ పెట్టట్లేదా? వాలంటీర్ వ్యవస్థ లేదా? అలా ఏ పని కావాలన్నా ఇప్పుడు ఊర్లోనే అయిపోతుంది. ఇదివరకు జిల్లా కేంద్రాలకు వెళ్తే కానీ కాని పరిస్థితి. సోమరిపోతులు చేయడానికే పనులు తొందరగా అయితే సోమరిపోతులు అయిపోతారా? మరి కాక ఏ కులం వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు. పెట్టండి. చదువుకొని తెలియదు అట్లా చూపించు మాకు. ఇట్లా పెట్టే జనాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మర్యాదగా మాట్లాడు. 3 నెలలే చెప్తున్నా. 3 నెలలే మీకు? 3 నెలలే ఎవరికైనా అదే 3 నెలల తర్వాత తెలిసిద్ది కానీ వదిలేండి. ఎందుకు మనం ప్రశాంతం పండుకున్నా మరి. అరే మన వాళ్ళు తీసుకోరారా. ఇక్కడ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, పేటిఎం గాడు. వాడు బాలిశెట్టి కిషోర్ అంట. ఏం ఫోన్ పేనా మీది? ఇదిగో నోట్ చేసుకోరా, పేరు నోట్ చేసుకోండి. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడంట. ఏదో రైతు భరోసా కేంద్రం వచ్చింది. చెప్పు వచ్చినాయి కాబట్టి చెప్తాము. ఏం వచ్చింది? అయితే ఆర్బీకి రాలేదా? నాశనం చేసి ఇది ఏ ఊరు? ఓవర్ యాక్షన్ రాలేదా ఇవన్నీ? నీ ఏంది? ఒక నిమిషం ఆగరు, మళ్ళీ చేస్తా. ఏంది నీ బాధ ఏం తమ్ముడు? నువ్వు చెప్పినాయి కదా ఇవన్నీ. మీ ఊర్లో లేవా ఆర్బీకే? మరి అది అభివృద్ధి కదా? ఏంది అభివృద్ధి? రాజధాని కట్టారా? మీరు అనుకుంటానే ఉండండి, కళలు కంటానే ఉండే అయిపోయింది. అప్పులు అంటే అప్పులు. అసలు 5 లక్షల కోట్లు కూడా లేని 10 లక్షలు చేసి చూపెట్టారు. మీరు చూపెడతాం. 20 లక్షల కోట్లు అని చెప్తాం, కోట్లు అని చెప్తాం, ఏదైనా చేస్తాం. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము ఇంక ఎన్ని అబద్ధాలు అని చెప్తాం. చెప్పండి. ప్రజలు కూడా గొర్రెలు పర్మిషన్ తీసుకోవాలా? అబద్ధాలు మర్యాద మాట్లాడతాముడు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక మళ్ళీ మాట్లాడుతున్నారు. 14 సంవత్సరాలు చేశారు కదా, మళ్ళీ ఇంకా ఇక్కడ చేయడానికి ఏముందని చెప్తున్నారు. అయితే మరి మీరు మేము ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం, ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం. మరి అప్పుడు ఎందుకు చేయలేపారు? 14 సంవత్సరాలు చేసాం. ఏం చేశారు? హైదరాబాద్ గట్లా మరి చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తామని చెప్తున్నారు మీరు? హైదరాబాద్ ఒకటి కడితే మరి నీతో అవసరం లేదా? ఎన్ని కాదు తమ్ముడు, రాష్ట్రం నాశనం అయిపోయింది. అవును, మీరు బ్రహ్మాండం ఓడిపోతే మీది ఓడిపోయింది. మా టీడీపీ ప్రభుత్వమే
ఓకే జనాల అనుభవం సీఎం రావాలనుకుంటున్నారు. జనాలకు ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ మేము పెట్టే రాజకీయ నాయకుడు చూసారు కాబట్టి మళ్ళీ హ్యూమన్ క్యాపిటల్ అదే ఆడుంది మనుషుల మీద పెట్టుబడి. అభివృద్ధి ఏం చేశారు చెప్పు. ఈ మౌత్ పబ్లిసిటీ 5 లక్షలు కూడా లేనిది మన అప్పుని 10 లక్షల కోట్లని మీరు ప్రచారం చేస్తారు. శ్రీలంక అయిపోతే అయిద్ది చేస్తాం. 10 కాదు 20 లక్షల కోట్లు అని చెప్పి చేస్తాం, 100 లక్షల కోట్లు అని చెప్పి చేస్తాం, కోట్లు అని కూడా చెప్పి చేస్తాం. మీరు ఎట్ట వస్తారో చూస్తాం మీ వైసీపీ ప్రభుత్వం. ఈ మౌత్ పబ్లిసిటీ మానేస్తే మంచిది రాష్ట్రం. పబ్లిసిటీ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ 3 సంవత్సరాలు ఏ అభివృద్ధి లేకుండా ఫస్ట్ ప్లేస్ లో ఉందా ఇప్పుడు. ఏంది ఈజ్ ఆఫ్ బిజినెస్? మరి బిజినెస్ చేస్తేనే డెవలప్ అయ్యేది. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానికి వచ్చేది. అదేంటో కూడా తెలియదు నీకు. డబ్బులు ఇచ్చి ర్యాంకులు రాయించుకొని ఉంటారులే. మీ స్కూల్ అనుకున్నావేంటి? ఏం స్కూల్? మీ చైతన్య నారాయణ స్కూల్ అనుకున్నావు. డబ్బులు ఇచ్చి ర్యాంకులు ఇవ్వడానికి మర్యాద మాట్లాడుతాడు. ఏంటి రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక ఇష్టం వచ్చినట్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ర్యాంకు. డబ్బులు ఇచ్చితే నీకేమి ఇస్తామంటే ఆడేమి ఎవరు ఏమి ఇవ్వరు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట. ఇప్పుడు పనికి రావట్లేయాల పల్లెలో పిల్లల్ని పిలుస్తుంటే బడికి పోతున్నారు కానీ పనికి వస్తున్నారంట. బడికి పోతున్నారు కాబట్టి పనికి రావాలి. పెంచరా ఇంటింటికి పోయి ఇవ్వాలా? ఇవ్వగా మీలా లైన్ లో వచ్చి ఆ ముసలోళ్ళకి మీలా లైన్ లో నుంచో పెట్టాలంటారు. అయితే ఎండల కింద ఏం మాట్లాడుతున్నారు అసలు? రేపు మా గవర్నమెంట్ రాని అప్పుడు మిమ్మల్ని కూడా సచివాలయం మొత్తం బీక్ అవుతాం నవ్వుతాం. వచ్చిద్ది. జన్మభూమి కమిటీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేది కాదు. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఏ కులపోలని ఎట్ట చూడాలి అట్నే చూడాలండి. చెయ్యండి, కులాల రాజకీయాలు చేయండి ఎట్లానే.